మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల అతిథి స్వాగతం. ముందుగా తాజ్ గారు, హాయ్ అన్న, మాకు వాన పడలేదు అన్న చిన్న మండ్యంలో. దురదృష్టం అన్న, అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది, కొన్ని ప్రాంతాలు ఇంకా వర్షం పడలేదు. అన్ని ప్రాంతాల్లో కూడా దేవుడు వర్షం కురిపించాలని, అందరూ బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా వర్షాలు పడి అందరూ ఉపయోగాలను భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నారని. మీరు ఇంకా వర్షం పడలేదంటున్నారు, నాకు చాలా బాధగా ఉందన్న. ఖచ్చితంగా దేవుడి వల్ల ఒక వారం రోజులు మీకు మంచి భారీ వర్షం కురవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంగళ్ళు 600 వెంకటరామ అన్న, అంగళ్ళు 600 వెళ్ళింది. ఒక 60 నాటు మాత్రమే అత్యధికంగా పడ్డ టాప్ ధరలు మాత్రం 450 రూపాయల నుంచి 500. అక్కడ మాత్రమే 540, 550, 600 అన్నదాన్ని గమనించగలరు. రేట్ కేజీ ప్రవీణ్ నారాయణ గారు, క్వాలిటీ వైజ్ రేట్ 10 రూపీస్ టు 20 రూపీస్ అండ్ 25 రూపీస్. ఇంకా మనం మరొక పరిశీలిస్తే ఆఫ్టర్ మే 20 రేట్స్ బ్రో యూజర్ గారు, అన్న ఇది మే 14 కేవలం 6 రోజులు మాత్రం ఉంది. ప్రస్తుతమైన పరిస్థితులు బట్టి చూస్తే ఈ నెలలో ఒక్కసారిగా ఉప్పెనలాగా ధరలు పెరిగే అవకాశాలు పెద్దగా లేదు. ఒక 50-100 రూపాయలు అటుగా పెరగవచ్చు, లేదా ఇవే ధరలు కొనసాగవచ్చు. అందులో మన కాలం అదృష్టం సత్యమైన ఉత్తర భారత ఎగుమతి ఒకసారి పుంజుకుంటే ధరలు పెరగవచ్చు. కానీ ఈ నెలలో అయితే ధరలు ఒకసారి పెరుగుతాయన్న అంచనా అయితే నా వద్ద అయితే లేదు. ఇంచుమించు ఏదో కొనసాగదు, ఒక 50 రూపాయలు అటు ఇటుగా. అన్న సయ్యద్ అన్న, హెల్త్ని కాపాడుకో, నువ్వు బాగుండాలన్న శివకుమార్ గారు. థ్యాంక్ యూ. అందుకైనా 3 రోజులు మీ కామెంట్లు నా సమాధానం అప్లోడ్ చేయలేదు. ముందు ఇప్పుడు కూడా పర్వాలేదు, ఒక 60% వరకు స్వాధీనమైంది, ఇంకా సమయం ఉంది. ఏదేమైనా నా మీద మీకు అభిమానానికి ధన్యవాదాలు. ఇక మనీ నిఖిత్ గారు, చెన్నై కోయంబేడు నుంచి, టుడే సేల్స్ టమోటా స్పీడ్ చెన్నై మార్కెట్ 700 రూపీస్ 27 kg. నో స్టాక్ టమోటా టుడే, స్టార్టింగ్ 500 to 700. గుడ్ మార్నింగ్ అన్న, టమోటా తీసుకొని పక్క 350 to 500 27 kg బాక్స్ ఇవ్వాలి. చెన్నై కోయంబేడులో వ్యాపారం అయితే బాగా వేగంగా జరిగింది. ధర కూడా 20 బాక్స్ 700 రూపాయల వరకు వెళ్ళింది. స్టార్టింగ్ రేట్ అయితే 700 రూపాయలు. ఈ నెలతో పక్కా ఖచ్చితంగా పెద్ద బాక్స్ 20కి 350, 500 ధర పెడుతుందని మనీ నిఖిత్ గారు కామెంట్ పెట్టారు. ఇక నారాయణ రెడ్డి గారు, స్టేట్ చల్లబడింది, వర్షాలు పడ్డాయి, పోలింగ్ రోజున ఉపశమనం. ఇక్కడ రోజు బాగానే ఉంది. ఆ తర్వాత రాజు కామెంట్ పెట్టే దానికి రిప్లై వచ్చింది. వాటి జోలికి పోదలుచుకోలేదు. స్టేట్ అయితే చల్లబడింది, ఇంకా పడాలి వర్షాలు, ఇంకా పడాలి, ఇంకా చల్లబడాలి. కొత్త తోటలు ఈ హై టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రతల వల్ల చెట్లు చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ పచ్చగా కనలాడాలంటే ఇంకా వర్షాలు పడాలి. ఇక మరొకటి పరిశీలిస్తే నాగరాజు గారు, మేలో నాటిన టమోటా ఫుల్ గ్రోత్ వస్తుంది. ఈ టమోటాలు జూలైకి వస్తాయి, రేట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు పడ్డ వర్షాలు మేలో నాటిన టమాటాలు మంచి గ్రోత్ వస్తుంది. జూలై టమాటాలు బాగా వస్తాయి, మరి ధరలు ఎలా ఉంటాయి ఏమో అన్న సంశయాన్ని, అనుమానాన్ని నారా గారు వ్యక్తపరిచారన్న. ఈ సంవత్సరం అంచనా అందరం టమాటా విషయము, గత సంవత్సరం అంచనాలు అందరి విధంగా భారీ ధరలు వెళ్ళాయి. ఈ సంవత్సరం అంచనాలు వేయలేకపోతున్నాం. ప్రస్తుతాలు కూడా మహారాష్ట్ర ఔరంగాబాద్లో టమాటాలు ఉన్నాయి. 152 రూపాయల రూపం మాత్రమే అక్కడ పెద్ద బాక్స్ బిల్డీ జరుగుతుందన్న. ఉత్తర భారత కాయలు ఇంకా పూర్తి అవ్వలేదు, చాలా చోట్ల ఇంకా కాయలు ఉన్నాయి. దానివల్ల పెద్దగా ఎగుమతులు లేవు. అక్కడ లోకల్ టమాటాలు తగ్గితేనే మన టమాటా డిమాండ్ వస్తుంది. ఇక ఇప్పుడే ఇందాకే నేను రామకుప్పం మండలం నుంచి ఒక అన్నదాత ఫోన్ చేశారు. ప్రస్తుతం శాంపుల్ పడ్డాయన్న, ధరలు ఎలా ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఎలా వస్తాయన్న ప్రశ్నలు సంధించడంపై ఆయనకు ఒకటే చెప్పారని ఇదివరకు చెప్పినట్లే మే నెలలో పెద్దగా అవకాశాలు లేవు. జూన్ నెలలో ఏమైనా ఎగుమతులు ఆరంభమైతే ధరలు పెరగవచ్చు. అది ఇక్కడ మనకు వచ్చే దిగుబడిని బట్టి మాత్రమే. ఏదేమైనా ప్రస్తుతం అయితే నో ఎక్స్పెక్టేషన్ ఫర్ టమోటాలు అంచనాలకు అంచనా అందకుండా భారీ ధర వెళ్ళి ఈ సంవత్సరం అంచనా అందడం లేదు. ఏం జరుగుతుందో మనం ఎదురు ఎందుకంటే భారీ ప్లాంటేషన్ జరిగింది. మనతోనే ఏ టెంపరేచర్ దేవుడి దగ్గర ఇప్పుడు వర్షాలు పడి కాస్త వాతావరణం చల్లబడింది. ఇక 2-3 సార్లు వర్షాలు పడితే నేల తల్లి ఇంకా శాంతిస్తుంది. చెట్లు కూడా పంటలు కూడా బాగా వస్తాయి. కాబట్టి అంచనాలు లేవు. అలాగని మీరు కంగారు పడద్దండి, టెన్షన్ పడకండి. అనున్నది కాకమా అంటే నేను చెడు జరుగుతుంది కాదు, అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఎక్స్పోర్ట్ పూర్తిగా మనకు ఆరంభం అవ్వలేదు. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మాత్రం మనం దృఢమైన అంచనాకు రాగలము. డోంట్ ఫేర్, టెన్షన్ పడకండి. ఈ ఎక్స్పోర్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు ఏమి అనేది మాత్రం ఈ నెల చివరి వరకు ఎక్స్పోర్ట్లో అవకాశం ప్రస్తుతంగా కనిపించడం లేదు. ఎక్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా టమాటా ఇదే స్థాయిలో వస్తే ధర డోకాలేదు, కాస్త దిగుడు పెరిగితే మాత్రం. మరి ఇది మొత్తం మీద అయితే అధైర్యపడకండి.
దేవుని మీద భారం వేయండి, ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.